నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళన మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే. గత 25 రోజులకు పైగా చేస్తున్నారు ధర్నా. ముఖ్యంగా వారు డిమాండ్స్ కనీస వేతనం పెంచాలి, అలాగే గ్రాట్యుటీ ఇవ్వాలి అనేది ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వారు నిరసన చేస్తూనే విధులకు హాజరవుతున్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి రోడ్డెక్కారు అంగన్వాడీ కార్యకర్తలు. ఇలాంటి నేపథ్యంలో చర్చలు జరపాల్సినటువంటి ప్రభుత్వం ఆ స్టెప్ వేయకుండా, అంటే మాట్లాడారు కానీ అంతంత మాత్రమే, ఎక్కడా కూడా టాక్స్ అనేది సక్సెస్ అవ్వాల. ఇలాంటి క్రమంలో వారు ఉద్యమాన్ని, పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఇలాంటి క్రమంలో గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లకు వేసినటువంటి తాళాలను పగలగొట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో మరింత రెచ్చిపోయినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు వారి ఉద్యమాన్ని, పోరాటాన్ని, ఆందోళనను మరింతగా తీవ్రతరం చేశారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎస్మా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే న్యాయబద్ధంగా వారు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు మహిళలు. కనీసం వారు బాగోగులు పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి వైఖరి కనబరచడం కరెక్ట్ కాదు అనేది ఆయా వర్గాలు, ముఖ్యంగా పార్టీలు కూడా వీరికి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించింది. దానికి సంబంధించి లోకేష్ కూడా ఒక ప్రకటన చేశారు. అంటే ఏ విధమైనటువంటి వైఖరిని కనబరుస్తుంది ప్రభుత్వం అంటే మనం చూడొచ్చు. ముఖ్యంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో మేమైతే వెనక్కి తగ్గేది లేదు, మా ఉద్యోగాలు పోయినా పర్లేదు, ప్రాణాలు పోయినా పర్లేదు. గతంలో చూసాం మనం, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు పెట్రోల్ బాటిల్తో అక్కడ నుంచున్నారు. అంటే మీరు తాళాలు పగలగొడితే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటాం అని. అప్పుడు కూడా కనీసం ప్రభుత్వం ఒక స్టెప్ దిగి, వారు ఏవో పెద్ద పెద్ద కోరికలు, డిమాండ్స్ ఏమీ లేవు. అది కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వాగ్దానం చేశారు, ఈ 2 అంశాల్లో ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తానమ్మా, మాకు మా పార్టీకి ఓటేసి గెలిపించండి అని. మరి అది ఏమైంది? అది ఏమైంది ఆ హామీ, వాగ్దానం? అదే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. మేమేదో గొంతెమ్మ కోరికలు కోరట్లేదుగా, మాకు కనీస వేతనం పెంచండి, తక్కువ వేతనంతో మేము ఎలా బతకాలి, ఈ సెంటర్ల నిర్వహణకే ఆ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అలాగే గ్రాట్యుటీ, ఈ రెండేగా మేము అడిగేది. మరి అవి చేయడానికి ఏమైంది? అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తున్నారుగా, పథకాల రూపంలో డబ్బులు వేస్తున్నారుగా. అంటే మేము మనుషుల్లా కనిపించట్లేదా? ప్రభుత్వ సేవకులం కాదా? మేము పనిచేయట్లేదా? గుడ్డు చాకిరీ చేస్తున్నాం, అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లా. అసలు కనీసం మంత్రులు కూడా వారితో మాట్లాడటానికి ఇష్టపడట్లా. తాజాగా అనంతపురం పెనుకొండలో ఒక ఇష్యూ జరిగింది. ఆ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆవిడ్ని అడ్డుకున్న వారిపై లాఠీ చార్జ్ చేశారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. సో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఈ ఏదైతే న్యాయబద్ధమైనటువంటి ఆందోళన ఉందో అది మేమైతే విరమించేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు, మీరేమైనా చేసుకోండి అని చెప్పి ఇంకా తీవ్రం చేశారు వారి ఆందోళన. చాలామంది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇళ్లల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే కొంతమంది వచ్చారు, 80% అంగన్వాడీ కార్యకర్తలే బయట ధర్నాలో పాల్గొన్నారు, మిగతా వారు కూడా వచ్చారు వారికి సపోర్ట్గా. ఇకపై మేము చూపిస్తాం, మా తడాక ఏంటో మేము చూపిస్తాం ప్రభుత్వానికి అని చెప్పి ఏదైతే ఆ జీవో ఇచ్చిందో ఎస్మాకు సంబంధించి ఆ జీవో పత్రాలను దగ్ధం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది. కొన్ని చోట్లయితే లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జీలు ఎంతోమంది గాయాల పాలయ్యారు. మేము ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ మేమైతే ఈ ఆందోళన విరమించేది లేదు, ఎందుకనంటే మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం అని చెప్పి తెగేసి చెప్పేసినటువంటి పరిస్థితిలో ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఆందోళన ఎలాంటి తీవ్ర రూపం దాలుస్తుందో చూడాలి.